దూతజిజీవిషేయం యావత్ ప్రవృత్తిం శృణుయాం ప్రియస్య ప్రియురాలి మాట ఎంత గొప్పగా గౌరవాన్ని ఇస్తాడు శ్రీరాముడు. ఇతీవ దేవీ వచనం మహార్థం తం వానరేంద్రం మధురార్థముక్త్వా శ్రోతం పునస్తస్య వచోభిరామం రామార్థయుక్తం విరరామ రామ. సీతాదేవి హనుమంతుడితో ఈ విధంగా అన్ని మాటలన్నీ చెప్తూ మంచిగా సంతోషంగా మాట్లాడుతోంది హనుమంతుడితో. రాముడికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పటివరకు హనుమంతుడు చెప్పాడు, మళ్ళీ సీతమ్మ కూడా హనుమంతుడికి చెప్పింది. ఆమె అన్నీ చెప్పవలసినవన్నీ చెప్పి అలా ఆగిపోయింది సీతమ్మ. ఇతీవ దేవీ వచనం మహార్థం తం వానరేంద్రం మధురార్థముక్త్వా శ్రోతుం పునస్తస్య వచోభిరామం రామార్థయుక్తం విరరామ రామ. ఆగిపోయింది సీతమ్మ. చెప్పవలసిన విషయాలన్నీ, మాట్లాడాల్సినటువంటి విషయాలన్నీ విని అనాల్సినవన్నీ చెప్పవలసినవన్నీ చెప్పి సీతాయా వచనం శ్రుత్వా మారుతిర్భీమ విక్రమః శిరస్యంజలిమాధాయ వాక్యముత్తరమబ్రవీత్. భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి హనుమంతుడు సీతాదేవి చెప్పిన మాటలన్నీ విన్నాడు. విన్ని రెండు చేతులు శిరస్యంజలిమాధాయ, రెండు చేతులు ఇలా శిరస్సు పైన పెట్టుకున్నాడు కట్టించి. మళ్ళీ హనుమంతుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. నత్వామిహస్తాం జానీతే రామః కమలలోచనే తేన త్వాం నానయిత్యాసు శచీమివ పురందరః. అమ్మా సీతమ్మ, నీకు ఒక మాట చెప్పాలి. నీవు ఇక్కడున్నట్టు శ్రీరాముడికి తెలియదు. అందుచేతనే దేవేంద్రుడు భార్య అయిన శచీదేవిని తీసుకొని వెళ్ళినట్లు నిన్ను శీఘ్రంగా తీసుకుని వెళ్ళలేకపోయాడు. ఇంద్రుడు తన భార్యని ఎలా అయితే తాను ప్రేమగా ధైర్యంగా తీసుకెళ్తాడో, నీవెక్కడున్నావో తెలియక శ్రీరాముడు తీసుకెళ్ళలేకపోయాడు. ఇప్పటిదాకా వెతుకుతూ ఉన్నాడు. శ్రుత్వైవతు వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవః చమూం ప్రకర్షన్ మహతీం హర్వృక్షగణసంకులాం. సీతమ్మ, నా మాట వినిన వెంటనే శ్రీరాముడు వానరులతో, ఆ గణ సైన్యాలతో, ఎలుకబంట్లతో గుంపులుగా వచ్చి పెద్ద సైన్యంతో వచ్చి శ్రీరాముని దగ్గరికి శీఘ్రంగా వచ్చేస్తాడు. విష్టర్భయిత్వా బాణౌఘౌ రక్షోభ్యాం వరుణాలయం కరిష్యతి పురీం లంకాం కాకుత్సః శాంతరాక్షసం. శ్రీరాముడు ఎలాంటి వాడో తెలుసా? క్షోభింప శక్యము కాని సముద్రంతో సమానం. ఆయన్ని ఎవరు ఎదుర్కోలేరు. ఆయన బాణ సముదాయం అద్భుతం, అమోఘమైంది. ఎవ్వరూ ఎదిరించలేరు, కదిలించలేరు. లంకాపట్టణంలో ఉన్నటువంటి రాక్షసుల్ని, లంకాపట్టణాన్ని మొత్తాన్ని వధించి
స్తంభింపజేసి నశింపజేస్తారు. తత్ర యద్యంతరా మృత్యుర్యది దేవాః సహాసురాః స్థాస్యంతి పథి రామస్య సతానపి వచిష్యతి. శ్రీరాముడికి కోపం వచ్చి లంకపైకి బాణాలు వదిలేటటువంటి సమయంలో మృత్యుదేవత కానీ అసురులు కానీ దేవతలు కానీ రాముడికి ఎదురు వచ్చి నిలబడలేరు, అడ్డు చెప్పలేరు, ఆ బాణాల పరంపర ఆపలేరు. మృత్యుదేవత కూడా భయపడిపోతుంది శ్రీరాముడి దెబ్బకి. వాళ్ళు ఎవ్వరు కూడా శ్రీరాముడిని ఆపలేరు, ప్రాణాలు వదలవలసింది. ఎవరడ్డు వచ్చినా సరే వాళ్ళను కూడా చంపేసేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు శ్రీరాముడు. తవా దర్శన జేనార్యే శోకేన స పరిప్లుతః న శర్మ లభతే రామః సింహాద్యుత ఇవ ద్విపః. ఓ సీతమ్మ ఉజ్జురాల, నీవు కనబడకపోవటం వల్ల దుఃఖంతో నిండినటువంటి హృదయంతో శ్రీరాముడు ఉన్నాడు. ఆయన గుండెల నిండా దుఃఖం ఉన్నది. సింహము చేత పీడింపబడ్డ ఏనుగు వలె సింహం వచ్చి ఏనుగు పైన పడితే ఏనుగు ఏమీ చేయలేక పీడించబడుతూ బాధపడుతూ ఏనుగు ఎలా అయితే ఉంటుందో అలా ఏమీ చేయలేక సుఖాన్ని పొందలేక ఆనందాన్ని పొందలేక అలా ఉండిపోయాడు, నిశ్చేష్టుడైపోయాడు శ్రీరాముడు. నీవు కనబడకపోయేసరికి నీవెక్కడున్నావో తెలియక అలా బాధపడుతున్నాడు. మలయేన చ వింధ్యేన మేరుణ మందరేణ చ దద్దురేణ చ తే దేవి శపే మూలఫలేన చ యథా సునయనం వల్గు బింబోష్టం చారుదర్శనం ముఖం ద్రక్ష్యసి రామస్య పూర్ణచంద్ర మివోదితం. ఓ సీతమ్మ, మలయ పర్వతం పైన, వింధ్య పర్వతం పైన, మేరు పర్వతం పైన, మందర పర్వతం పైన, దుర్ధర పర్వతం పైన ఆహారమైన కందమూలములైన ఒట్టు పెట్టి చెప్తున్నా. నువ్వు ఎక్కడ ఒట్టు పెట్టమంటే అక్కడ పెడతా. నేను హనుమంతుడిని చెప్తున్నా. మలయ పర్వతం పైన పెట్టమంటావా? వింధ్య పర్వతం పైన ఒట్టు పెట్టమంటావా? మందర పర్వతం పైన ఒట్టు పెట్టమంటావా? దద్దుర పర్వతం పైన ఒట్టు పెట్టమంటావా? అలాగే మేము ఆహారం తీసుకునేటటువంటి కందమూలాల పైన కూడా మేము తినే ఆహారం పైన ఒట్టు పెట్టి చెప్పమంటావా? చెప్తున్నా విను సీతమ్మ. శ్రీరాముడు నిన్ను రక్షించటంలో ఎక్కడ అశ్రద్ధ చేయడు. ఆయన శీఘ్రంగా వచ్చి తప్పక నిన్ను కాపాడగలడు. ఇది నేను అన్నిటి మీద ఒట్టు పెట్టి, మేము తినే ఆహారం మీద కూడా ఒట్టు పెట్టి చెప్తున్నా. క్షిప్రం ద్రక్ష్యసి వైదేహి రామం ప్రస్రవణే గిరౌ శతక్రతుమివాసీనం నాగరాజస్య మూర్ధని. ఐరావతం పైన, ఓ సీతమ్మ, ఐరావతం పైన కూర్చున్న దేవేంద్రుడు వలె రాముడు ప్రశ్రవణ పర్వతం పైన ఉన్నాడు. అలా కూర్చొని చూస్తూ ఉన్నాడు. నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధు సేవితి వన్యం సువిహితం నిత్యం భక్తమశ్నాతి పంచమం. శ్రీరాముడు మాంసాహారం తీసుకోవట్లేదమ్మా. బాధతో, నీవు కనపడలేదే అనేటటువంటి బాధతో మాంసం తీసుకోవట్లా. నా భుంక్తే, సరిగా భుజించట్లేదు సీతమ్మ. శ్రీరాముడు నువ్వు కనబడకపోయేసరికి మధుసేవితే నచాపి మధుసేవితే, మద్య పదార్థాలు ఏమి తీసుకోవట్లే, మత్తు పదార్థాలు. వన్యం సువిహితం నిత్యం, ప్రతిదినం కూడా ప్రాతకాలం అంటే పొద్దున పూట సాయంత్రం పూట ఏవి ఎప్పుడు ఎలా చేయాలో అలాంటి పనుల్లో, ఆహార విషయాల్లో, నిద్ర విషయాల్లో, సుఖ విషయాల్లో ఏవి ఆయన తీసుకోవట్లేదు, భుజించట్లేదు. ఉదయం పూట తినాల్సిన పదార్థాలు సమయానికి తీసుకోవట్లా. మధ్యాహ్నం తీసుకోవాల్సినటువంటి ఆహార విషయాలు కానీ, నిద్ర అలాంటి విషయాలు ఏవి మధ్యాహ్నం పూట స్వీకరించట్లా. సాయంత్రం పూట తీసుకోవాల్సినవి ఏవి కూడా స్వీకరించట్లా. నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరేన్ రూపాన్ రాఘవోప నయేద్గాత్రా త్వద్గతేనాంతరాత్మనా. శ్రీరాముడి మనస్సు పూర్తిగా నీ మీదనే నిలచబడి ఉంది, నిలబెట్టాడు ఆయన. శరీరం పైన ఏదైనా ఒక ఈగ కానీ, శ్రీరాముడి శరీరం పైన ఏదైనా ఒక దోమ కానీ, పాకే పురుగు కానీ, ఏదైనా విషసర్పం కానీ
వెళుతూ ఉంటే ఆయన కాళ్ళ మీద శరీరం పైన ఇట్లా అనటం లేదు, ఛాసంతా నీ మీదే ఉంది. నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీనృసాన్. ఏ పురుగో, ఏ దోమో, ఏ విషసర్పమో ఏది వచ్చినా సరే పక్కకి నెట్టట్లేదు. అలా నిశ్చేష్టుడై ఉన్నాడు, మనస్సు నీ మీదే పెట్టాడు. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ చింతయతే కించిత్ సతు కామవశంగతః. ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా నీపైనే మనస్సు పెట్టి బాధతో ఉన్నాడు. మన్మధుడు వశం చేత బాధతో నిన్ను మరవలేక దుఃఖపడుతున్నాడమ్మా శ్రీరాముడు. అనిద్ర సతతం రామ సుప్తోపి చ నరోత్తమ సీతేతి మధురం వాణీ వ్యాహరన్ ప్రతిబుధ్యతే. ఆయన నిద్రేపోవట్లేదమ్మా. చాలా వరకు నిద్రపోయి చాలా కాలం అయింది శ్రీరాముడు. కొంచెమైనా నిద్ర పట్టింది అనుకుందామా, సీత 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 అని లేస్తున్నాడు అప్పటికప్పుడే. అలా పడుకున్నాడు. సరే మనం కూడా పడుకుందామని మేమంతా అనుకునే లోపు వెంటనే లేచి సీతేతి మధురాం వాణి, సీత 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 అని ఆయనలో ఆయనే అనుకుంటూ కలత నిద్రతో ఉన్నాడు. అనిద్ర సతతం రామ, నిద్ర లేనివాడుగా మిగిలిపోయాడు. దృష్ట్వా ఫలం వా పుష్పం వా యద్వా అన్యత్సు మనోహరం బహుశోహా ప్రియేత్యేవం శశంస్త్వామభిభాషతే. సీతమ్మ, రాముడు ఎలా ఉన్నాడో, రాముడు నా పట్ల ఆలోచిస్తున్నాడని అడుగుతున్నావు కదా నువ్వు. శ్రీరాముడు పండు కానీ పువ్వు కానీ అందమైనది ఏదైనా ఒక వస్తువు కానీ కనపడ్డప్పుడు హా సీత అని నీవే అక్కడ ఉన్నట్టు, ఆ పండు నీవే అయినట్టు, ఆ పుష్పము నీవే అయినట్లు, మీ ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో ఆ పండు నీకు ఇస్తున్నప్పుడు ఆయన ఎలా ఆనందపడేవాడో అలా ఆ భ్రమలో భ్రాంతిలో ఆయన నిన్ను స్మరించుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. సదేవి నిత్యం పరితప్యమాన స్వామేవ సీతేభ్య విభాషమాణ ధృతం వ్రతో రాజసుతో మహాత్మా తవైవ లాభాయ కృత ప్రయత్న. సీతమ్మ, మహాత్ముడైనటువంటి శ్రీరాముడు నిత్యము దుఃఖిస్తూనే ఉన్నాడు. ఆయన సంతోషంగా మాట్లాడింది లేదు, నిద్ర సంతోషంగా పోయింది లేదు, సమయానికి ఆహారం తీసుకున్నది లేదు, కలత నిద్రతో ఉంటున్నాడు, నిన్నే తలుస్తున్నాడు, నియమాన్ని అవలంబించి ప్రయత్నపూర్వకంగా జీవిస్తున్నాడు. జీవన విధానాన్ని మాత్రం ప్రయత్నపూర్వకంగా సాగిస్తున్నాడు కానీ సుఖం లేదు. సారామ సంకీర్తన వీత శోక రామస్య శోకేన సమాన శోక శరర్ముఖే సాంబుదశేష చంద్ర నిశేష వైదేహ సుతా బభూవ. సీతమ్మ, శ్రీరాముడికి ఎంత శోకం ఉండెనో సీతమ్మకు కూడా అంతే శోకం ఉన్నది. నేను ఇందాక చూసినప్పుడు అర్థమైంది నాకు. రాముడి వర్ణనము వినుటచే శ్రీరాముడు చెప్పేటప్పుడు నీ యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయో రాముడి గుణగణాలు కూడా అలానే ఉన్నాయి. కానీ రాముడి గురించి చెప్పినప్పుడు సీతమ్మకి కొద్దిగా శోకం తగ్గింది, బాధ తగ్గింది, కొంచెం గుండె అంత బరువు తగ్గింది సీతమ్మకి. అప్పుడు సీత కొంచెం సిగ్గుపడుతూ ఆనందపడుతూ, ఆహా నా బాధ తొలగిపోయింది కదా, నా గురించి రాముడు అనుకుంటున్నాడు, రాముడు నన్ను వచ్చి ఇక్కడి నుండి తీసుకెళ్ళగలడు అని సీతమ్మ అలా అనుకుని ఆనందిస్తూ ఉన్నది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 36 సర్గः సంపూర్ణం. శ్రీరామార్పణమస్తు.